వెళ్దామని చూశారంట. అందుకనే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉంటే అక్కడికి ఈ గుంపు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వారు వెళుతూ ఉండేవారండి. ఎందుకు? యేసు నోటి వెంట వచ్చే ఏ మాట ద్వారానైనా తప్పు ఉంటుందేమో, తప్పు దొరుకుతుందేమో అని పట్టుకుందామని. కానీ యేసుక్రీస్తు వారు నోటి వెంట ఎలాంటి అబద్ధపు మాట కానీ, మోసపూరితమైన మాటలు కానీ రాలేదట. అంటే ఆయన బోధ అంత ఖచ్చితంగా ఉండేది, అంత ఖండితంగా ఉండేది. దేని గురించి అంటే ఆయన బోధ ప్రతి మనిషి పరలోకం చేరాలి. వాయిస్ వస్తుందా? ప్రతి మనిషి ఎక్కడ చేరాలండి? మనుషుల బోధలు చూడండి. మనుషుల బోధలు ఎలా ఉంటాయి? ఈ లోకంలో ఎలా బతకాలి. నీ మనస్సు ఇదిగో రకరకాల వాటి చేత నీ మనస్సు కృంగిపోతుందా? అయితే ఈ పని చేయి. లేదా నీ జీవితం ఇలాగ అయిపోయిందా? ఇది చేయి. ఏమంటే మనుషులు బోధలు ఎక్కడ వరకు పరిమితమైనవి అంటే ఈ లోక జీవితం వరకే పరిమితమైనవి. కానీ యేసుక్రీస్తు వారి బోధలు, ఆయన మాటలు ప్రతి మనిషిని పరలోకానికి తీసుకువెళ్ళాలి. ప్రతి మనిషి ఆలోచించవలసింది పరలోకము గురించి. యేసుక్రీస్తు వారు చేసిన బోధలు ఇక్కడి కోసం కాదండి, అక్కడ పైనున్న వాటి కోసం బోధించాడు. అదవుతుందండి. కనుక ప్రభునందు పిల్లరా, ఆ బోధను మనం నేర్చుకోవాలి, ఆ బోధను మనం తెలుసుకోవాలి అంటున్నారు కదా. మీ మనస్సు ఎక్కడ పెట్టుకోవాలి? మీ మనస్సు అంటే మన మనస్సు, క్రైస్తవుని యొక్క మనస్సు పరలోకం మీద పెట్టుకోవాలి. ఎందుకు పరలోకం మీద పెట్టుకోవాలి? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనం, లేదా పనికి వెళ్ళాం, లేదా ఉద్యోగానికి, వ్యాపారానికి, లేదా ఊరెళ్ళాం. మన మనస్సు ఎక్కడ ఉంటుంది? మన మనస్సు ఎక్కడ ఉంటుంది? ఇంటి దగ్గర ఉంటుంది. అవునా? ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి పనికి వెళ్ళినా, మందిరాలకు వచ్చి కూర్చున్నా, ఏమండి, ఏ దూర ప్రాంతానికి, వేరే దేశం వెళ్ళినా మన మనస్సు ఎక్కడ ఉంది చెప్పండి? మన ఇంటి మీద ఉంటుంది. అవునా కాదా? నాకుండదండి అని అంటారా? మీరు అలాగన్నా నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే ప్రతి ఒక్కరి మనస్సు ఇది నా ఇల్లు, ఇది నా ఊరు, ఇది నా భూమి అని మన మనస్సు మన ఇంటి మీద, మన స్థలం మీద, మనది అనే దాని మీద ఉంటుంది. అవునా కాదా? ఎస్. కాబట్టి ప్రభువుని పిల్లరా, మన మనస్సు ఈ లోకానికి కట్టుబడిపోయింది, అతుక్కుంది ఈ లోకానికి. మనం ఉంటున్న ఇల్లు మనం కష్టపడి సంపాదించుకున్నాం కాబట్టి నాది అని అంటున్నాం. మనం